నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున 1:25 మెరుపు దాడి చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ అనే సంకేత నామంతో కేవలం 25 నిమిషాల్లో పూర్తి చేసిన ఈ ఆపరేషన్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు, 60 మందికి పైగా గాయపడ్డారు అని ప్రభుత్వం వెల్లడించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఇది తగిన తీవ్రతరం కాని బాధ్యతాయుతమైన సమాధానమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో నేపాల్ జాతీయుడితో సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ దాడిలో కుటుంబ సభ్యుల ముందే పురుషుల్ని కాల్చి చంపిన ఘటనకు ప్రతీకారంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ కి మహిళల సౌభాగ్యాన్ని సూచించే సింధూర్ అని పేరు పెట్టినట్లు సమాచారం. అయితే భారత సైన్యం ఇలాంటి సాహసోపేతమైన ఆపరేషన్స్ చేపట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ రక్షణ కోసం పలు కీలక సైనిక చర్యలు చేపట్టింది భారత్. వాటిలో కొన్ని ముఖ్యమైనవేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఆపరేషన్ రిడిల్ అబ్లేస్ 1965 యుద్ధం. 1965లో పాకిస్తాన్ నియంత్రణ రేఖ దాటినప్పుడు భారత సైన్యం ఆపరేషన్ రిడిల్ ద్వారా లాహోర్, కసూర్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అయితే అంతకు ముందు ఆపరేషన్ అబ్లేజ్ ద్వారా గుజరాత్ అలాగే రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో సైన్యాన్ని వేగంగా సమీకరించింది. రెండవది ఆపరేషన్ కాక్టస్ లిల్లీ ట్రైడెంట్ పైథాన్ 1971లో జరిగింది ఈ యుద్ధం. ఆపరేషన్ కాక్టస్ లిల్లీ ద్వారా భారత దళాలు మేఘనా నదిని దాటి ఢాకాను చుట్టుముట్టడం వల్ల కీలక పాత్ర పోషించాయి. ఢాకాను చుట్టుముట్టడంలో ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ నౌకదళ ఆపరేషన్లు తొలిసారిగా యాంటీషిప్ మిస్సైళ్లను ఉపయోగించి కరాచీ పోర్ట్లోని పాక్ నౌకల్ని, ఇంధన నిల్వల్ని ధ్వంసం చేశారు. మూడో ఆపరేషన్ మేఘదూత్ సియాచిన్ 1984. 1984లో సియాచిన్ గ్లేసియర్పై నియంత్రణ కోసం భారత్ ఆపరేషన్ మేఘదూత్ చేపట్టింది. పాకిస్తాన్ ఆపరేషన్ అబాబిల్కు ప్రతిస్పందనగానే భారత దళాలు వ్యూహాత్మక శిఖరాల్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా మనం చేస్తున్న దాడి కేవలం ప్రతీకార చర్య మాత్రమే. అప్పటి ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోందనే చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ అక్కడ సైనిక ఉనికిని కొనసాగిస్తోంది. ఆ సైనిక ఉనికి మన భారత్ కి చాలా అవసరమైంది. నాలుగో ఆపరేషన్ విజయ్ సఫేద్ సాగర్ కార్గిల్ యుద్ధం 1999. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ఆక్రమిత ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ని చేపట్టింది. ఇదే సమయంలో భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా పాక్ సైనికుల్ని తరిమి కొట్టింది. 1971 తర్వాత వైమానిక దళం ఇంత పెద్ద ఎత్తున పాల్గొనటం అదే తొలిసారి. ఈ రెండు ఆపరేషన్స్ కూడా విజయవంతమయ్యాయి. ఫిఫ్త్ ఆపరేషన్ యూరీ సర్జికల్ స్ట్రైక్స్ 2016. 2016లో బారాముల్లా జిల్లాలోని యూరీ ఆర్మీ బేస్ పై జైషే ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు అమరులయ్యారు. దీనికి ప్రతిగా భారత సైన్యం నియంత్రణ రేఖ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసింది. ఇక్కడ కూడా మనం ఇంకో విషయం గమనించాలి. ఇది కూడా కేవలం మనం తీసుకున్న ప్రతీకార చర్య మాత్రమే. దీనికి అధికారికంగా పేరు పెట్టినప్పటికీ యూరీ సర్జికల్ స్ట్రైక్స్ గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆపరేషన్ లో భారత సైనికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవటం విశేషం. ఆపరేషన్ నంబర్ 6 ఆపరేషన్ బందర్ బాలాకోట్ వైమానిక దాడులు 2019లో జరిగాయి. 2019 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. దీనికి ప్రతీకారంగా 13 రోజుల తర్వాత భారత వైమానిక దళం ఆపరేషన్ బందర్ పేరుతో పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. 1971 యుద్ధం తర్వాత భారత సరిహద్దులు దాటి వైమానిక దాడులు చేయటం అదే తొలిసారి. ఇలా భారత సైనిక దళాలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి ఎప్పటికప్పుడు తమ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం ప్రతీకార చర్యలు మాత్రమే. ఆపరేషన్ సింధూర్ కూడా ఈ కోవలో ఉంది.